హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. మీ రాకేష్. తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు ప్రేమ జంటల మీద దాడులు పెరిగిపోతూ ఉన్నాయి. నిజానికి తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాలతో పోల్చేదంటే కొద్దిగా కమ్యూనిస్ట్ భావజాలము మిగతా భావజాలం ఉంటుంది అని చాలాసార్లు అనుకున్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ మధ్య కాలంలో ప్రేమ పేరుతో చేసుకుంటున్నటువంటి పెళ్లిల విషయంలో దాడులు జరుగుతూ ఉన్నాయి. మనం తెలంగాణలో మంతని మధుకరుని మొదలుకుంటే అటు మిర్యాలగూడ ప్రణయ్ కానీ మిగతా ఏ రోజు ఎక్కడ చూసుకున్నా మొన్న జరిగినటువంటి సూర్యాపేట బంటి విషయం వరకు కూడా చాలాసార్లు హత్యలు జరిగాయి. ఈ హత్యలన్నిట్లలో కూడా ఎక్కడ కూడా తెలంగాణ ప్రభుత్వం కానీ పోలీసు వ్యవస్థ కానీ ఆ కుటుంబాలకు న్యాయం చేసినటువంటి పరిస్థితి కనబడలేదు. ఒక మిర్యాలగూడ ప్రణయ్ కేసులో కోర్టు కేసును తీసుకొని సీరియస్గా వాదించినప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి వాళ్ళకి శిక్ష విధించినప్పటికీ కూడా చాలామంది ఆ ప్రేమ జంటని వ్యతిరేకిస్తూ ఆ కుటుంబాన్ని ఎవరైతే హత్య చేసారో మారుతిరావుకు మద్దతుగా సినిమాలు తీసారో మారుతిరావుకు మద్దతుగా మాట్లాడినటువంటి గొంతులు కూడా చాలా ఉన్నాయి. అయితే ఈరోజు కూడా వరంగల్ జిల్లా నల్లబెల్లిలో ఒక ప్రేమ జంట మీద పోలీస్ స్టేషన్లోనే దాడి జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం. మేము మొదటి నుండి చాలాసార్లు చెప్తా ఉన్నాం. మొదటి నుండి ఇదే విషయాన్ని ప్రేమ జంటలకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి. ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న క్రమంలో అభివృద్ధి చెందిన దేశాలలో మన దేశం కూడా ఒక రకంగా అభివృద్ధి చెందుతున్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రపంచ దేశాల్లాగానే మన దేశంలో కూడా ప్రేమ వివాహాలు అనేవి పెరుగుతూ ఉంటాయి. అమ్మ నాన్నలు చూసినటువంటి సంబంధము లేదంటే అమ్మ నాన్నలు చూసిన పెళ్ళిళ్ళే చేసుకోవాలనే రూల్ అనేది తగ్గుతుంది. తప్పకుండా ప్రేమ వివాహాలను ప్రోత్సహించాలి, ప్రేమ వివాహాలను అందరూ సపోర్ట్ చేయాలని చెప్పేసి ఎన్నోసార్లు చెప్తా ఉన్నా కూడా పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు కానీ ఎలాంటి వాటి కోసం అభివృద్ధి కోసం వాటి గురించి ఆలోచన కానీ చేసినటువంటి పరిస్థితి లేదు. ప్రేమ జంటలకు ప్రత్యేక పారితోషికాలు ఇవ్వడం కానీ ప్రేమ జంటలు చేసుకున్నటువంటి ప్రేమ పెళ్లి చేసుకున్న జంటలకి ఉపాధి అవకాశాలలో వాళ్ళని ముందుంచడం కానీ ఇలాంటివి చేస్తే ప్రేమ జంటలకు ఎంతో కొంత రక్షణ కల్పించవచ్చు అని చెప్పేసి చాలాసార్లు మాట్లాడుతాను. అయితే ఈరోజు నల్లబెల్లిలో పోలీస్ స్టేషన్లోనే మన షాయంపేట మండలం ఆరేపల్లికి సంబంధించినటువంటి గ్రామానికి సంబంధించినటువంటి యువకులు ఇద్దరు వాళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకొని వారం రోజుల క్రితం పెళ్లి చేసుకొని నల్లబెల్లి మండలం శనిగరంకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి వాళ్ళ స్నేహితునికి సంబంధించినటువంటి ఇంట్లో వాళ్ళు తలదాచుకుంటున్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి ఆ యువతి తల్లిదండ్రులు కానీ యువతి బంధువులందరూ కూడా 50 మందికి పైగా ఆ గ్రామంలో ఆ ఇద్దరు తలదాచుకున్నటువంటి ఇంటి మీద దాడికి వచ్చేదంటే స్థానికులందరూ అడ్డుకొని స్థానికులు వాళ్ళు వ్యతిరేకించడంతో ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇద్దరు తప్పించుకొని పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అని సమాచారం తీసుకున్నటువంటి ఆ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ మీదే దాడి చేసి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఆ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని రోడ్డు మీద తీసుకొచ్చుకొని ఆ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చుకొని కొట్టినటువంటి సంఘటన చాలా బాధాకరం. ఈరోజు పోలీస్ స్టేషన్లు కూడా ప్రేమ జంటలకు రక్షణ కల్పించలేకపోతూ ఉన్నాయా? పోలీసులు చూస్తుండగానే వాళ్ళు ఆ విధంగా హత్యా ప్రయత్నం చేస్తూ ఉంటే కేవలం కేసులు నమోదు చేసి వీళ్ళు చేతులు దులుపుకోవడమేనా? ఇలాంటి వాటి మీద అవగాహన కల్పించేటువంటి అవసరం లేదా? ప్రేమ జంటలకు రక్షణ ఎక్కడ ఉంది? ప్రేమను కాపాడుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయా లేదా అనేది కూడా ఈరోజు ప్రశ్నార్థకంగా మారిపోయింది. నిజానికి తెలంగాణ ప్రభుత్వం పోలీసులు ఇక్కడ ప్రేమ జంటలకు సంబంధించిన విషయంలో ప్రత్యేక చట్టమో లేదంటే ప్రత్యేక రక్షణ వ్యవస్థను ఏర్పాటు ఈరోజు హైడ్రా లాంటి సంస్థలు పెట్టుకొని హైడ్రాకు ప్రత్యేక పోలీస్ స్టేషన్లు నిర్మాణం చేసినట్టుగానే ప్రతి జిల్లాలో ఈరోజు ఎన్నో సేవా సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. అలాగే మీరు కూడా సేవా సంస్థలతో కలిసి ఆ మహిళల కోసం కానీ లేదంటే వ్యక్తిగతంగా ఈ భార్యాభర్తలు గొడవ పెట్టుకున్నటువంటి సమయంలో కానీ మిగతా విషయాలలో కానీ వాళ్ళ కోసం సఖీ సెంటర్ లాంటివి కూడా మీరు ఏర్పాటు చేశారు. అట్లాగే ప్రేమ వివాహాలు చేసుకున్న వాళ్ళకి రక్షణ కోసం కానీ ఆ కుటుంబాలకి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ ప్రేమ పెళ్లి చేసుకున్న వాళ్ళకి వెంటనే ప్రత్యేకంగా వాళ్ళ కోసం ఒక వ్యక్తిని ఏర్పాటు చేసి ఆ కుటుంబ సభ్యుని పిలిపించి వాళ్ళకి ఏ విధమైనటువంటి హాని జరిగినా మీరు బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి వాళ్ళ వార్నింగ్ ఇవ్వడం కానీ ఎక్కడ జరగట్లేదు. ఈరోజు ప్రేమ పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోతే కూడా పోలీస్ స్టేషన్లోనే కొడుతూ ఉన్నారంటే మరి ఇక్కడ ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ ఎవరిని రక్షిస్తూ ఉంది? వీళ్ళు కూడా ఆ తల్లిదండ్రులు కొడుతూ ఉంటే ఎస్ మంచిదే అనుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? ఎందుకు ఆపలేకపోతా ఉన్నారు? పోలీస్ స్టేషన్లోకి వచ్చేటువంటి కొట్టేటువంటి తప్పు వాళ్ళు ఏం చేసిర్రు? దొంగ పనో లంగ పనో ఇంకేమో చేయలే కదా. వాళ్ళు ప్రేమించుకొని వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని ఎస్ మేమిద్దరం కలిసికట్టుగా ఉండేదంటే మేము గొప్పగా భక్తు అని చెప్పేసి వాళ్ళ మీద ఒకరికి నమ్మకం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లిలో కులం తక్కువ అని చెప్పేసి కులాంతర వివాహం చేసుకున్నందుకు ఈరోజు వాళ్ళ మీద దాడి చేయడం అనేది అవుతుందో మరి దీనికి తెలంగాణ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఏం మాట్లాడతారో చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు పోలీస్ స్టేషన్లోనే దాడి జరిగింది. ఈరోజు పోలీస్ స్టేషన్లోనే దాడి చేసినట్టు రేపు పొద్దున తప్పకుండా పోలీస్ స్టేషన్లో చంపినా ఎవరు ఆశ్చర్యపోయినటువంటి అవసరం లేదు. కాబట్టి దయచేసి తెలంగాణ పోలీసుని మేము కోరుతా ఉన్నాం. ఈరోజు పోలీస్ స్టేషన్లోకి వచ్చిన వాళ్ళు రేపు
చంపేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొన్ననే మీ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి నాగమణి అనే కానిస్టేబుల్ను అతి కిరాతకంగా లవ్ మ్యారేజ్ చేసుకున్నాయని చెప్పేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో నరికి చంపినటువంటి పరిస్థితి మనం చూసాం. మరి పోలీసులు కూడా ప్రేమ పెళ్లి చేసుకున్నా, ఉద్యోగాలు వచ్చిన తర్వాత ప్రేమ పెళ్లి చేసుకున్నా, వాళ్ళకు నచ్చిన వాళ్ళని ప్రేమించి మేము గొప్పగా బతుకుతాం అని చెప్పేసి హామీ తీసుకొని వాళ్ళిద్దరూ కలిసి జీవించడం కోసం వాళ్ళిద్దరూ కలిసికట్టుగా ఉంటామంటే కూడా ఈరోజు చంపేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఎందుకు కులాన్ని మోస్తూ ఉన్నారనే విషయాన్ని అందరూ ఆలోచన చేయాలి. కులాంతర వివాహాలు జరిగితేనే, కులాంతర వివాహాల వల్లనే తప్పకుండా రేపటి రోజున మీరు ఆల్రెడీ ఇన్ని రోజులు చాలాసార్లు చెప్పడం జరిగింది, మేనరికంలో పెళ్లి చేసుకునేది ఉంటే పిల్లలు పుట్టేది ఉంటే ఆ పిల్లలకు ఏదో కాలో చేయో వంకర ఉంటుంది కాబట్టి ఈ రకమైనటువంటి ఆరోగ్య సమస్యలతో పుడుతున్నారని చెప్పేసి చెప్తే మొదట్లో ఎవరు నమ్మలే. తర్వాత అది నిజమని చెప్పేసి సైన్స్ పరంగా చాలామంది చెప్తా ఉన్న కొద్దీ మేనరికంలో పెళ్లి చేసుకోవడం తగ్గించారు. ఇప్పుడు కూడా కులంలో పెళ్లి చేసుకొని కూడా మీరు సాధించేది ఏం లేదు. కొన్ని కులాలు మనం చూస్తూ ఉన్నాం. కొన్ని కులాల్లో పెరుగుదల కానీ, కొన్ని కులాల్లో అసలు వాళ్ళ జీవితాలకు సంబంధించిన విషయంలో కానీ, కలర్లో కానీ, మిగతా అన్నిటి విషయంలో కూడా వాళ్ళు ఒకే రకంగా ఉండడం, వాళ్ళకి అనారోగ్యం వచ్చేది అంటే రోగనిరోధక శక్తి లేకపోవడం లాంటివి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కులాంతర వివాహాలు చేయడం వల్ల, కులాంతర వివాహాలు జరగడం వల్ల కూడా ఎక్కువ లాభాలు ఉన్నాయని చెప్పేసి ఎంతోమంది చెప్తా ఉన్నా మీరు ఇంకా మూఢనమ్మకాల్లో, మూఢ పద్ధతిలో ఉంటే దేశం బాగుపడాలని చెప్పేసి కోరుకునే వాళ్ళే మళ్ళీ ఈరోజు దేశభక్తి విషయంలో, కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి విషయంలో మాత్రం ఎందుకు వెనకాడికి వేస్తున్నారు? హిందువులందరం బంధువులు అని మాట్లాడేటువంటి వాళ్ళు ఈరోజు మరి ఇద్దరు హిందువులు పెళ్లి చేసుకుంటే ఎందుకు ఆ హిందువుల్ని కలిపేయడానికి ప్రయత్నం చేయట్లేదని కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళకి ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలి. అలాగే కులాంతర వివాహాలను చేసుకున్నటువంటి వాళ్ళకి తప్పకుండా 10 లక్షల రూపాయల పారితోషికాన్ని ప్రభుత్వాలు ప్రకటించాలి. అప్పుడే కులాంతర వివాహాలకు ఎంతో కొంత న్యాయం జరుగుతుందని చెప్పేసి, ఎందుకంటే రెండు కుటుంబాలని వదిలేసుకొని వచ్చినటువంటి వాళ్ళకు బతుకు తెరువు కూడా దొరుకుతుంది. కాబట్టి దయచేసి ఈ విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. నల్లబెల్లిలో జరిగినటువంటి సంఘటన నిజంగా బాధాకరం. ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా పోలీసులు తగు చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా దానికి సంబంధించిన విషయంలో ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.